మాట్లాడను. మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయి పిల్లల్ని తీసుకొని వచ్చి ఇల్లు అంతా ఏలో చేస్తున్నాడు. ఉన్నాయన్నీ ఇంట్లోంచి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఫోన్ ఉంటే ఫోను, డబ్బులు ఉంటే డబ్బులు. మా ఆయనేమో పనికి వెళ్ళలేదని అడిగినందుకు కొండ్ల మీద కొట్టేస్తే కొండ సిదిగిపోయి రక్తం కారితే నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాను. ₹1,00,000 దాకా వచ్చేట్టు. నేను ఒక్కదాన్నే కష్టపడతాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి నాకు. మా ఆయన మాట్లాడతాడు సార్. ఏదో రకం చేసి అని లోన్ పెట్టండి సార్. ఆయన మన మాట వినట్లేదు. నేను ఎంత చెప్పినా వినట్లేదు. మారుతా సార్. మారిన పర్లేదు, మారిపోయిన పర్లేదు. ఇంకా వాళ్ళు లోపల వేసేయండి. ఇప్పుడు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాల పాటు చేస్తున్నాడు. 5 పైసల పని లేదు. ఉదయం వెళ్తే సాయంత్రం 1 గంట 2 గంటలకు వస్తాడు. వాళ్ళు పోలీసు కంప్లైంట్ ఇస్తానంటే పోలీసులు వచ్చి నా పీకుతారా, నాదేం చేస్తారా అంటాడు. మాటకు సమాధానం. గంజ తాగడం, రావడం. 5 పైసల పని లేదు. ఎంత చెప్పినా వినట్టు. వింటే మేము ఎదిరించామనుకో మా మీద కలబడి కొట్టడం. ఎవరిన కుర్రోల్ని బీచ్ని పెట్టి కూడా రావడం. ఇంటి దగ్గరికి రావడం. అర్ధరాత్రి 1 గంట 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి. ఒకరోజు పనికి వెళ్ళరు. ఏదో కూడా చేయండి. ఇంటికి మాత్రం రప్పించకండి. ఏది చేసినా పర్లేదండి.